త్రిష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎట్లుంది? మంచిగా మంచిగా ఉందా? 7:30కి లేచినా మంచిగా అవునా? లేట్ లేచినా. అయినా ఇక్కడ చలి చాలా తక్కువ ఉంది అసలు. మన ఇంటికాడ అయితే పొద్దుగా లేవనికి నాకు మబ్బు లేవనికి అయితే మస్తు ఘోరంగా ఉంది చలి. ఈడనైతే అసలు చలి లేదు. నేను మబ్బులు 4 గంటలు లేచిన స్వెటర్ వేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పేసినాం. నేను అసలు స్వెటర్ వేసుకోరు. చెల్ల కూడా స్వెటర్ వేసుకోలేదు. డాడీ అయితే ఇంటికాడ బొత్తలు కప్పుకుంటాడు. డాడీ ఫుల్ కూడా పెట్టుకోలేదు. అవును, రాదు మబ్బులు అవుతానే పోయింది డ్యూటీకి పప్ప. రాత్రి చలి లేదంత, అంటే సిటీలో అంత రాదు కదా, మంచిగా లేదు. నేను డ్యూటీ పెట్టకపోతే రోజు మంచి పడుతుండే. ఇక్కడ ఏం లేదు, ఫ్రీ ఉంది. ఏం బాదం అదే ఇక్కడ కూడా తింటున్నావా? జ్యోతి మీకు కూడా పెట్టానా బాదం తినడు? కనబడతలేవు నువ్వు అలా ఎండకు. హాయ్ నాని, గుడ్ మార్నింగ్. మమ్మీ ఎటు పోయిందిరా? సినిమాలో నీ పక్కన కూర్చున్నారా థియేటర్లో? నిజమేనా? మన ఇద్దరం కూర్చున్నావు. అరే నువ్వు మీ మమ్మీ పక్కన కూర్చున్నావురా, నేను నీ పిన్ని పక్కన కూర్చున్నా. నేను కింద కూర్చున్నా. థియేటర్లో కింద కూర్చుంటారా? నువ్వు కూర్చున్నావు. కూర్చున్నా. అయితే పోయి మీద ఏం పెట్టరు జ్యోతి? సరిపోతాయి పాలు? ఎందుకు గిన్నె పెట్టిరు? నేను లెమన్ టీ తాగుతా రోజు. శిరీష లెమన్ టీ పెట్టిస్తా నాకు. నాకు అదే అలవాటైంది మరి. అవునా? పాలు తాగితే బెటర్. చాయ్ తాగుతా, పాలు తాగుతా. అయితే అక్కలు వేసినా లేదా ఆడ? సో టిఫిన్ తినే టైంకి మీరు చాయ్ తాగుతా జ్యోతి? ముగ్గు గంటలు వేస్తారా? పొద్దుగా ఎవరు లేకుండా ముగ్గు వేయాలి, కానీ మీరు అందరు లేచి డ్యూటీకి పోయేటప్పుడు వేస్తారు. మీరు డ్యూటీకి పోకపోతే ఇక అన్నీ లేట్ అవుతాయి పనులు. శిరీష ఈ పాటికి నాకు నేను 2 టిఫిన్ తినటోనే. మీరు ఇంకా చాయ్ కానే ఉన్నారు, ఇంకా టిఫిన్ ఎప్పుడు చేస్తారు మరి? అదే అన్నం తినే టైంకి టిఫిన్ తినాలి, టిఫిన్ తినే టైంకు చాయ్ తాగాలి. తొందర తాగరి, మళ్ళీ అన్న వచ్చి నాకు తిడతాడు. తెలుసు బాగా, మేము డేట్లు వేసినామని చూసే పోయిండు. వచ్చిపోయినా ఆల్రెడీ? ఏం టీషర్ట్ వేసి శిరీష? పూరియా? అబ్బా మళ్ళీ ఆయిల్ ఫుడ్డా? ఉప్మా వేయకపోయారు? ఉప్మా లేదా? రవ్వ తీసుకురాలే. తొందరగా అయితే ఉప్మానే అయిపోతున్నాయి మంచిగా. ఇప్పుడు పూరీలు అంటే మీరు అది చేసి పిండి పిసికి దాల్చి ఇక నాకు పని చెప్పి ఇక మంచిగా మంచిగా ఇంటికాడ లేక ఇంటికాడ నిమ్మలంగా ఉందాం అనుకుంటే. సరే మీరు ఇద్దరు సరే మీరు ఏది నేను తింటా. ఏది కుర్మానా? ఆలు కుర్మా ఆలుగా ఉన్నాయా జ్యోతి? మరి అయితే ఇంకా చేయని, ఇంటికాడ వేసుకుంటే బెటర్. అమ్మో బయట తినలేము ఇలాంటి ఫుడ్లు అయితే. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. అంటే మధ్యాహ్నం అయింది, పొద్దున నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి అయిపోయింది. మన టైం 2 అవుతుందా? 2 o'clock అవుతుంది. 5 minutes 2 అవుతుంది. ఇంకా తినబెట్టకుంటే ఇంకా ఉల్లిగడ్డలకి వస్తుంది. ఇప్పుడే వచ్చినావు కదా బయటికి పోయి. ఆకలితో వచ్చాం తో రాగానే అన్నం పెట్టాలి ముందుగా. ఉల్లిగడ్డలకి వస్తున్నాయి. ఇంకెప్పుడు వండుతావు? సైడ్ రెస్టారెంట్ లో స్మెల్ వచ్చినట్టు వస్తుంది తెలుసా? ఏమండిర్రా? చికెన్. ఇంకా నేను తింటలేను కాబట్టి సరే ఒక్కసారి తిని మానేస్తా. మరి మాసన మంచిగా గట్టిగా వస్తుంది. అంటే కిలో చికెన్ ఉండలేదా? ఏం జ్యోతి 20 మందికి స్టూడెంట్కి ఎట్లా చెప్తావు మరి పాఠాలు? చెప్పుడికి వంటకి సంబంధం ఏందన్నా? ఉండదా మరి? ఏముంటది ఏరా బాబు అవయ్యో. ఈరోజు నాన్న బయట ఉంది. సో ఈరోజు అయితే అమ్మ సంబంధించిన పేపర్లు అయితే అన్నీ ఒక ఫైల్లా చేసి దానికి సైన్లు అవి కావాలి కదా, అవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇక రేపు సండే ఒక్క సైన్ కోసం 3 రోజులు వెయిట్ చేసినాం. 3 రోజులు కాదు, ఇప్పుడు పోయాక నేను తక్కువ 4 గంటలు అవుతుంది. పొద్దున 10 గంటలకు పోతే ఇప్పుడు 2 అవుతుంది ఒక్క సైన్ కోసం. లేకపోతే మళ్ళీ దొరకదు. రేపు సండే మళ్ళీ మండే వస్తారో తెలియదు. మండే కూడా రారు. ఇక మంగళవారం పోయి ఈ 2 సబ్మిట్ చేయొచ్చు అనుకో, ఒక్క పని అయిపోతుంది అమ్మ పని. ఇక దాని తర్వాత కొంచెం రిలాక్స్ కావచ్చు. అంటే మళ్ళీ సిటీకి వచ్చే పని అయితే మనకు ఉండకపోతే అనుకుంటున్నా. చెప్పలేదు. నన్నేమో నన్నేమో అందరు తిడుతారు అత్తగారింటికి వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు అని. పని ఇప్పుడు అత్తగారింటి అది తెలియదు కదా వీళ్ళకు. అదే తిరగడం ఎట్లుంటుంది చెప్పు. నాకు బ్యాక్ పని వస్తుంది సార్ బండి మీద తిరిగితే. ఆ నుంచి వస్తే నిన్నట కార్ వచ్చిన కాబట్టి సేఫ్ అయినా.
ఇప్పుడు 2-3 సార్లు ఇన్ఫర్మేషన్ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అడగడానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది 40 కిలోమీటర్లు. అట్లా చాలా ఇబ్బంది అయింది. సో ఈరోజు అయితే కొన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇక ఇవాళ పోతే మళ్ళీ మంగళవారం రావచ్చు. మనం పోవచ్చు ఊరికి. పోదాం ఇక అయిపోయింది. మీరు సాయంత్రం రేపు సాయంత్రం వెళ్దామా? ఈ రోజు పోదాం ఇక, రేపు సాయంత్రం ఏం చేద్దాం? ఏంది ఇటు సైగా చేస్తున్నావు, ఏమంటున్నావు? జ్యోతి కూడా వస్తాడట. రోజు జ్యోతి కూడా వస్తావా? అయితే ఈరోజు సాయంత్రం పెట్టాను పోదామా మరి? అయితే జ్యోతి బయటికి తీసుకోమన్నా ఈరోజు. బయటకా? దయట్రా పోదామా? మరి. వస్తావా? ఇదేమో కొత్త పాప ఉంది. ఎవరే పాప? హాయ్. మన వీడియో చూస్తాడట మీరు రెగ్యులర్గా. త్రూగా ఫ్రెండ్ అయ్యమే సేమ్ అట్లే ఉంది కదా. పప్పాజీ మస్తు ఖుషి నువ్వు. సిటీకి వస్తే తెల్లగా అవుతావు నువ్వు. ఈ వాటర్ కదా, ఈ వాటర్ కోసం మంచిగా తెల్లగా అవుతాడు. కాదు మనవి వేరే వస్తాయి. ఒక వారం 10 రోజులు రాలేడా సెట్ అయితే కొన్ని పద్ధతులు కూడా. ఇప్పుడు సిటీ కల్చర్ ఎక్కడ ఉంటుంది నీకు అంత ఐడియా లేదా శిరీష? అదే కొందరు ఈరోజు చూసినావు కదా, ఈరోజు 7:30కి లేచారన్న. అమ్మా ఊర్లో లేవాలంటే కాదు లేరు. నేను 4 o'clock అంటే బాక్స్ కడతాయి కాబట్టి 4 గంటలకు లేచిన. నాకు మెలకు వచ్చింది, నేను లేచిన పోయినప్పటికి డ్యూటీకి మళ్ళీ చెప్తున్నాయి. ఈ షర్ట్ ఎక్కడిది? పాత బట్టలు అవన్నా? నా పెళ్లి బట్టలు. అయితే నేను కుట్టించుకుందాం అనుకున్నా. ఇక నాకు ఎక్కువ ఫార్మల్స్ వాడతలేను కాబట్టి నేను అన్ని కొనుక్కునే సెట్ అవుతున్నాయి. ఇవి కుట్టించుకుంటే నాకు సెట్ అవ్వట్లేదు. ఎన్ని జతలు కుట్టించినావు మొత్తం? 7 ఏం కాదు, రోజు కూడా వేసుకో. మంచి సెట్ అయింది, ఏం కాదు. మనీ లోపలికి వేసుకో. సో తిందామా జ్యోతి? శిరీష ఇంకేమైనా ఉన్నాయా వంటలు? సరే కూర్చో. ఇక చీకటి అని చెప్పి మీళ్ళు చీకటి అనిపిస్తుంది. అన్నం సూపర్ అయింది. ఎసరు వాళ్ళు ఎప్పుడు శిరీష మీకు? చూస్తావని ఎప్పుడు చేయలే కదా? కరెక్ట్ వచ్చింది మరి, మంచి వచ్చింది ఎసరు కూడా. అదే పంట బియ్యం కావచ్చు, అందుకనే మంచిగా ఉంది. సూపర్ వచ్చింది. కొంచెం నాకు వాటర్ ఇలా ముందుగా తింటే జ్యోతిరా. నేను ఎందుకని ఒక పొద్దు పొద్దున ఆకలి అవుతుంది. ఏం పొద్దులు తినిపోయినా మంచిగా అనిపింది. అయితే మనం సాటర్డే చికెన్ మటన్ తినండి ఈ రోజా? ఏం కాదు, ఇక ఇంటికి వచ్చిన చెప్పేసి. ఇప్పుడు కాదు, అమ్మది 3వ రోజు కదా. తినాలి. ఏదో ఒక రోజు వచ్చింది, తప్పలే. మేము ఆడ పెద్దల కాడ తినాల్సి వస్తుంది కాబట్టి, ఇక సొంత కొడుకులు మేము తినకపోతే ఇక మరీ తిడతారు కాబట్టి అందుకని చెప్పేసి ఆ రోజు నుంచి తినేస్తున్నాం. తినేస్తామంటే కొద్ది రోజులే, అంటే 1 year ఎంత సండే ఏం లేదు, ఇక ప్రతిరోజు తినేస్తున్నాం. మళ్ళీ మీరు సాటర్డే అనవద్దు. అవును, ఒకసారి మనం మండి తిన్నప్పుడు కూడా కామెంట్ పెట్టారు. మండి కూడా సాటర్డే తిన్నాం. ఏమైందంట? ఏమైంది? ఏం పేరు? జ్ఞానేశ్వరి. కావాలన్నా ఇక అటు బెట ఒక్కటిగా 2 తీసుకో, నీ ఇష్టం. కూర్చో శిరీష. పోదామా జ్యోతి? మరి సాయంత్రం ఉంటాను అమ్మా. మీరు తొందరగా రెడీ అయ్యారు అనుకో, తొందరగా పోదాం. లేట్ ఇంకా లేట్ అవుతుంది, మీ ఇష్టం. చికెన్ తినడం అన్నావు కానా? ఆ ఎగ్ యాక్చువల్లీ పప్ప కొండం. ఏం లెగ్ పీసా? తినగా నువ్వు వేసుకో. తిను మనకి ఏదైనా అవుతుంది. ఎటు పోతాటేనా జ్యోతి? శిరీష ఏడికి పోయారు మీరు? మరి బట్టలు నీకు పోయారా? ఇంత టైం క్రియాంశని ఎత్తుకోలే కదా నేను. క్రియాంశి తోటి కొంచెంసేపు ఆడుకొని పెద్దమ్మ చాయ్ పెట్టిస్తే చాయ్ తాగి డ్రెస్ తీసుకొని వచ్చిన. అక్క ఏం చేస్తారు? ఏం లేదు, నార్మల్ ఉంటుంది అక్క క్రియాంశి. మా నాన్న పని దొరకరాలే? నేను ఉంటాను ఆమెగా ఉన్నది. అదేంది? అరే పొద్దున తీనే ఉంది, బోర్ కొట్టినట్టుంది ఆమె కూడా. ఇంట్రెస్ట్ అనిపించలేదు మళ్ళీ రానికి. మళ్ళీ మనం అందరం పోతే నేను వస్తా అని ఉంటుంది. సరే ఇంకా డిసైడ్ కాలేదు. జ్యోతి ఇప్పుడు మంచిగా రెడీ అయి ఉన్నది. అయితే పోదామని అనుకున్నాం, అందరం పోదాం అనుకున్నాం కదా. అయితే ఇంకా డిసైడ్ కాలేదు. ఇక ఇప్పుడిప్పుడే జర ఇంకా ఏమంటారు, టైం పడుతుంది జర బయటికి పనికి. పోయేదాకా తెలియదు, ఏదైనా సడన్గా అవుతుంది కదా. పోదామా? పోలేమాట జ్యోతి శిరీష. జ్యోతి వచ్చేసరికి గంట పడుతుంది.
అయితే జ్యోతికి ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అమ్మకు పాన్ కార్డు కావాలి. సో నాకు అర్థం కాదు జ్యోతి, పాన్ కార్డు లేకుంటే జ్యోతించోడు నా నోరు తిరగదు కానీ చెప్పు. అవసరం పడ్డ లోపు మనకు రెడీగా ఉండాలి ఎప్పటికైనా కానీ. పాన్ కార్డ్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. ఏం పైన ఇప్పుడు పని చేయదు కదా, ఎస్బీఐ కావాలి. సరే మీరు తొందర వేయలేకపోవచ్చు, మేము రెడీగా ఉంటాము. సాయంత్రం స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? నీ గొంతు పోయింది, నీ గొంతుగా నువ్వు అంతే ఇక నువ్వు. సరే నీ సర్ది బాగైందనా? గొంతు చేంజ్ కాలేరుగా, వాయిస్ చేంజ్ కాలేదు. మరి నీకు ప్రాబ్లం ఏంది? ఇక్కడ నుంచి ఏం లేదు, మంచిగా హాస్పిటల్ పంప మరి. పోయేది హాస్పిటల్కి ఇప్పుడు నీ గొంతు కోసం. జ్యోతి మీరు పోయేటప్పుడు, జ్యోతి మీరు చెప్పలేము, మీరు వచ్చి అవన్నీ తీసుకొని కదా. పొద్దున చట్నీ వేస్తున్నాను, వంటకాడ కూడా గట్టిన వేసింది. సరేపా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఈరోజు కొద్ది అమ్మ పని అని చెప్పేసి బయట తిన్నాం కదా, సో వీడియో దీనికి కూడా ఇవ్వలేరు. వద్దు అక్కడ అయిపోయింది, శిరీష ఇక్కడ అయిపోయింది, జ్యోతి వాళ్ళ ఇంటికాడ కూడా వాళ్ళ బ్లాగ్ వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు. సో మనం కొద్దిగా బిజీగా ఒక పని మీద వచ్చినప్పుడు అదే పని మీద ఉంటాం కాబట్టి ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఎక్కువ మటుకైతే వీడియో తీయలేకపోయినాం. సో ఈరోజు వీడియో తింటే అందరికీ బాయ్ బాయ్.